ఇరాన్ అమెరికా యుద్ధం ఇప్పట్లో ముగిసేటట్లు కనిపించడం లేదు. ఒకవేళ అమెరికా కాస్త దిగివచ్చి ఇక యుద్ధం ముగిద్దామని వచ్చినా ఇరాన్ మాత్రం అంగీకరించే పరిస్థితి కనిపించడం లేదు. ట్రంప్ పదవీకాలం ముగిసే వరకు అమెరికాను ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువులు నీళ్లు తాగించాలని చూస్తోంది. ఇక భవిష్యత్తులో అమెరికాకు కాబోయే ప్రెసిడెంట్ ఇరాన్ వైపు కన్నెత్తి చూడటానికి సాహసించకుండా దెబ్బ కొట్టాలని చూస్తోంది ఇరాన్. ఒకవేళ ఇరాన్పై యుద్ధానికి దిగాలంటే ఇప్పటి వరకు ఇరాన్పై యుద్ధం ఖర్చు చూసి ఇక చాలు అనే స్థాయికి అమెరికాకు గట్టిగా బుద్ధి చెప్పాలనుకుంటుంది. ఈ వివరాలు ప్రత్యేక కథనంలో చూద్దాం. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ అనవసరంగా కయ్యానికి కాలుదువి చిక్కుల్లో పడ్డాయి. ఇక యుద్ధంలో ఇజ్రాయెల్ పక్కకు తప్పుకుంది. ఇక ఇజ్రాయిల్ అటు లెబనాన్, ఇటు గాజాపై దండయాత్ర చేస్తోంది. వెస్ట్ బ్యాంక్ నుంచి పాలస్తీనా పౌరులను బలవంతంగా తరిమేసి వారి భూమి ఆక్రమించుకుంటోంది. వారి ఇల్లు ధ్వంసం చేస్తోంది. ఇక ఇరాన్ విషయానికొస్తే అమెరికాతో రాజీకొచ్చే ప్రసక్తి లేదని చెబుతోంది. అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ ఉన్నంతకాలం యుద్ధాన్ని ముగించమని, ఆయన దిగిపోయే వరకు యుద్ధం కొనసాగిస్తామంటోంది ఇరాన్. ఇక ఇరాన్ ఎలాగో యుద్ధంతో దివాలా తీసింది. అలాగే అమెరికాకు కూడా యుద్ధ ఖర్చు తడిసి మోపడయ్యేలా చూడటమే ఇరాన్ ముఖ్య ఉద్దేశంగా కనిపిస్తోంది. ఇరాన్ ఐఆర్జీసీ సీనియర్ సలహాదారు ఒకరు ఈ విషయం చెప్పారు. ఇరాన్ కావాలని ఉద్దేశపూర్వకంగా యుద్ధం పొడిగిస్తూ పోతుందని, ట్రంప్ పదవీకాలం ముగిసే వరకు ఈ యుద్ధం కొనసాగుతుందని, యుద్ధంతో అమెరికా కూడా భారీగా నష్టపోవాలని, భవిష్యత్తులో తమపై దాడులు చేసే సాహసం చేయకుండా దెబ్బ కొట్టాలని చూస్తోంది ఇరాన్. ఇక ట్రంప్ టర్మ్ పూర్తయి కొత్తగా వచ్చే ప్రెసిడెంట్ ఇరాన్పై యుద్ధం చేస్తే ఎంత ఖర్చవుతుందో చూస్తే ఆయనకు కళ్ళు బైర్లు కమ్మాలని, ఇరాన్పై దాడులు చేయాలంటే ఆషామాషీ కాదని, ఖర్చుతో కూడుకున్న వ్యవహారంగా అమెరికా ప్రెసిడెంట్కు తెలిసి రావాలని మొహమ్మద్ రెజా నెక్టీ మంగళవారం పీబీఎన్ న్యూస్ అవర్తో మాట్లాడుతూ చెప్పారు. ఇక నెక్టీ విషయానికొస్తే ఐఆర్జీసీ కమాండర్ ఇన్ చీఫ్ కు సీనియర్ సలహాదారు. ఇప్పటికే యుద్ధంలో గెలిచామని ఇరాన్ భావిస్తోంది. అంతిమ లక్ష్యానికి చేరుకోలేదని అంటోంది. ఇక సుదీర్ఘకాలం పాటు అమెరికాతో పోరాటం చేస్తే తమకు మంచి అనుభవం వస్తుందని, అమెరికాకు యుద్ధ ఖర్చుల భారం పెంచాలనేది తమ ప్రధాన ఉద్దేశంగా నెక్టీ వివరించారు. భవిష్యత్తులో అమెరికా తమపై కన్నెత్తి చూడకుండా గట్టిగా బుద్ధి చెప్పాలనేది తమ అసలు లక్ష్యమన్నారు. ఇరాన్పై యుద్ధానికి దిగాలంటే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని గుర్తుంచుకోవాలన్నారు. మొత్తానికి ట్రంప్ అధికారం నుంచి దిగే వరకు ఇరాన్ మాత్రం అమెరికాపై యుద్ధానికి స్వస్తి చెప్పే పరిస్థితి కనిపించడం లేదు. ట్రంప్ పదవి నుంచి దిగిపోయే వరకు మీరు యుద్ధం ఆపరా అని న్యూస్ అవర్ యాంకర్ ప్రశ్నిస్తే దానికి నెక్టీ సమాధానమిస్తూ తమ లక్ష్యం మాత్రం సుస్పష్టం. శత్రువు తమపై దాడులు చేసేందుకు సాహసించరాదనేదే తమ అంతిమ లక్ష్యమన్నారు. ఈ యుద్ధంలో తాము బాగా అనుభవం సంపాదించుకున్నాం. అమెరికా సైన్యం అంటే ఎంతో బలంగా ఉంటుందని ఊహించాం. తీరా చూస్తే ఊహించిన దానికంటే చాలా బలహీనంగా ఉందన్నారు. ఇక ఇరాన్ రోజువారీ పెద్ద ఎత్తున మిస్సైల్స్ ఉత్పత్తి చేసుకోగలుగుతోంది. కాబట్టి సుదీర్ఘకాలం పాటు అమెరికాతో యుద్ధానికి తాము సిద్ధంగా ఉన్నామన్నారు. ఇక ఇరాన్ దేశంలో పలు నగరాల్లో పెద్ద ఎత్తున మిస్సైల్స్ ఉత్పత్తి చేస్తోంది. ఒకవేళ యుద్ధం కొన్నేళ్లపాటు కొనసాగినా తాము వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని, ఆయుధాలు పుష్కలంగా ఉన్నాయన్నారు. ఒకవేళ ఇరాన్ వద్ద ఆయుధాలు పూర్తిగా అయిపోతే అమెరికాకు మరింత ప్రమాదకరంగా మారతామన్నారు. ఇక ఆయుధాలు లేకుండా అమెరికాకు ఎలా ప్రమాదకరంగా మారతారని ప్రశ్నిస్తే ప్రపంచవ్యాప్తంగా అమెరికాకు ఆర్థికమైన ప్రయోజనం కలిగించే అంశాలు చాలా ఉన్నాయన్నారు. వాటిని ధ్వంసం చేస్తామని చెప్పారు. కానీ ఎలా అని మాత్రం వివరించలేదు. ఇక ఇరాన్ ట్రంప్ను వదిలిపెట్టే పరిస్థితి కనిపించడం లేదు. మరోవైపు గతంలో మాదిరిగా ట్రంప్ ఇరాన్పై దూకుడు తగ్గించాడు. అమెరికా వద్ద ఆయుధాల కొరత ఏర్పడడంతో వేరే గత్యంతరం లేక వెనక్కి తగ్గాల్సి వస్తోంది. ఇక ట్రంప్ ఎక్కడ దొరికితే అక్కడే లేపేయాలనే ఆలోచనలో ఉంది ఇరాన్. తాజాగా ఆయన గత నెల 7న టర్కీ రాజధాని అంకారాలో నాటో సమ్మిట్లో పాల్గొనేందుకు వెళ్లారు. అమెరికా నుంచి ఖతార్ గిఫ్ట్గా ఇచ్చిన $400 మిలియన్ విలువ చేసే విమానంలో అంకారాకొచ్చారు. అక్కడి వరకు బాగానే ఉన్నా అక్కడ దిగిన వెంటనే అసలు వాస్తవాలు ఆయన చెవిన పడ్డాయి. అంకారాలో ట్రంప్ ఎక్కడ బస చేసింది, ఏ ఫ్లోర్లో ఉంది అంతా ఇరానియన్లకు పక్కా తెలుసని అమెరికా ఇంటెలిజెన్స్ వర్గాలు చెబుతున్నాయి. ట్రంప్కు ప్రాణాపాయం పొంచి ఉందని భావించిన వెంటనే ఆయన రహస్యంగా మిలిటరీ విమానంలో ఎక్కించి జూలై 8న బ్రిటన్ తరలించారు. బ్రిటన్లో దిగిన వెంటనే ఆయన తిరిగొచ్చిన విమానంలో మార్చారు. వెంటనే వచ్చిన వైట్ హౌస్ అధికారులు, జర్నలిస్టులు మాత్రం వచ్చిన విమానంలో వెళ్లిపోయారు. వారి ప్రాణాలు రిస్క్లో పడేశారని అమెరికా జర్నలిస్టులు ట్రంప్ను శాపనార్థాలు పెడుతున్నారు. ఇక తుర్కియాలో రాజధాని అంకారాలో ట్రంప్ను లేపేసేందుకు ఇరాన్ శతవిధాలా ప్రయత్నించిందని అమెరికా ఇంటెలిజెన్స్ వర్గాలు న్యూయార్క్ టైమ్స్కు తెలిపాయి. ఇరాన్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్స్ ఫైర్ చేసి ట్రంప్ ఎయిర్ క్రాఫ్ట్ కూల్చాలని గట్టి ప్లాన్ చేసిందని చెప్పారు. అలాగే నాటో సమ్మిట్ జరుగుతున్న ఏరియాలో ఒక వ్యక్తి తన భుజంపై నుంచి ప్రయోగించే మిసైల్స్ తో కనిపించాడని, దీంతో ఇంటెలిజెన్స్ వర్గాల్లో మరింత ఆందోళన పెరిగిందని అమెరికా ఇంటెలిజెన్స్ వర్గాలు చెబుతున్నాయి. దీంతో ట్రంప్ను అక్కడిని సురక్షితంగా తరలించాలని వెంటనే వచ్చిన విమానంలో కాకుండా మిలిటరీ విమానంలో ఎక్కించారు. అయితే కెమెరా ముందు విమానంలో ఎక్కుతున్నట్టుగా పోజులతో కనిపించిన వెంటనే అక్కడికి 2 క్యాటరింగ్ వాహనాలు రావడంతో మెరుపు వేగంతో ఆయన క్యాటరింగ్ ట్రక్కులు ఎక్కించి మిలిటరీ వాహనంలో తరలించారు.
ఇక ఈ విమానం బ్రిటన్లో దిగిన వెంటనే ట్రంప్ను తిరిగి అమెరికా నుంచి వచ్చిన విమానంలో ఎక్కించారు. అప్పటి వరకు ట్రంప్తో పాటు వచ్చిన అధికారులు, జర్నలిస్టులకు అసలు విషయం తెలియదు. బ్రిటన్ నుంచి అమెరికాకు బయలుదేరినప్పుడు విమానంలో ట్రంప్ మీడియాతో మాట్లాడుతూ ఇరాన్ హిట్ లిస్టులో తానే నెంబర్ 1 స్థానంలోనని చెప్పుకొచ్చారే కానీ అసలు విషయం మాత్రం చెప్పలేదు. అమెరికాకు చెందిన వాషింగ్టన్ పోస్ట్ ఈ గుట్టు రట్టు చేశాక యావత్ ప్రపంచానికి కోవర్ట్ ఆపరేషన్ ద్వారా ట్రంప్ను సురక్షితంగా తుర్కియా నుంచి అమెరికాకు తరలించారని తెలిసింది. ఇక ట్రంప్ని ఎలాగైనా లేపేయాలని ఇరాన్ గట్టి పట్టుదలతో ఉంది. దీనికి కారణం కూడా లేకపోలేదు. ట్రంప్ మొదటి టర్మ్ నుంచి ఇరాన్తో కయ్యానికి కాలు దువ్వుతున్నాడు. అంతకుముందు అమెరికా ప్రెసిడెంట్గా ఉన్న ఒబామా ఇరాన్తో అణు కుదుర్చుకున్నారు. ట్రంప్ వచ్చాక ఒప్పందం రద్దు చేయడమే కాకుండా ఇరాన్పై ఆర్థికపర ఆంక్షలు విధించాడు. దీంతో ఇరాన్ ఆర్థికంగా దివాలా తీసే స్థాయికి చేరుకుంది. ఇరాన్ వద్ద పుష్కలంగా చమురు ఉన్న గ్లోబల్ మార్కెట్లో అమ్ముకోలేకపోతోంది. ఇవన్నీ పక్కన పెడితే ట్రంప్ ఆదేశాలతో 2020 జనవరి 3న బాగ్దాద్ విమానాశ్రయంలో దిగిన ఇరానియన్ మిలిటరీ కమాండర్ కాసిమ్ని ట్రంప్ చంపించాడు. సులేమానీ ఎయిర్పోర్ట్లో దిగిన వెంటనే డ్రోన్తో సులేమానీని లేపేసింది అమెరికా. ఇక సులేమానీ విషయానికొస్తే ఇరాన్లో అప్పటి సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ తర్వాత ఆయనే అత్యంత శక్తివంతమైన నాయకుడు. ఆయన మృతి తర్వాత ట్రంపే ప్రతీకారం తీర్చుకుంటామంటోంది ఇరాన్. ఇప్పటికీ ట్రంప్ను చంపేస్తామని బెదిరింపులు వస్తూ ఉంటాయి. అయితే ట్రంప్పై ఇటీవల కాలంలో హత్యాయత్నాలు జరిగాయి. 2024లో ఎన్నికల ప్రచారం సందర్భంగా ఆయన పెన్సిల్వేనియా వచ్చినప్పుడు గన్మ్యాన్ ఒకరు ఆయనపై కాల్పులు జరిపారు. ట్రంప్ కాస్త వెనక్కి జరగటం, బుల్లెట్ ఆయన చెవి పక్క నుంచి పోవడంతో త్రుటిలో తప్పించుకున్నారు. ఆయన చెవి నుంచి రక్తం కారిన వీడియోలు చాలా మంది చూస్తూ ఉంటారు. అలాగే గత ఏడాది ఫ్లోరిడాలో ఆయన గల్ఫ్ కోర్స్ వద్ద తుపాకీతో తిరుగుతున్న ఒక వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఇరాన్ గూఢచారులు కిరాయి హంతకులకు డబ్బిచ్చి ట్రంప్ను హత్య చేసేందుకు కుట్రలు పన్నుతున్నారని అమెరికా ఇంటెలిజెన్స్ వర్గాలకు సమాచారం అందింది. అయితే తాజాగా అంకార్ ఎపిసోడ్తో ట్రంప్ కూడా షాకు గురి కావటం విశేషం.